గుంటూరు శ్రీధర్ బాబు గారికి గట్టిగా చప్పట్లు కొట్టాలి. గట్టిగా సార్ ఈరోజు ప్రజాపాలన కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ గారు సోదరులు నరేష్ గారు, అదేవిధంగా ఈరోజు ఇక్కడికి వచ్చేసిన జిల్లా కలెక్టర్ భువేష్ గారికి, మా ఎంపీటీసీ సోదరిమణి మమతా నరేష్ గారు, సోదరులు ఎంపీపీ గారు సమ్మయ్య గారు, అడిషనల్ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, అదేవిధంగా స్పెషల్ ఆఫీసర్ గారు, మలహార ఎంపీపీ గారు, వేదికపై ఆసీనులైన గ్రామ పంచాయతీకి సంబంధించిన వార్డు సభ్యులు, ఈరోజు మన గ్రామానికి సంబంధించిన ఇక్కడికి వచ్చేసిన మా అక్కలు, చెల్లెలు, అన్నలు, తమ్ముళ్ళు, పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. అందరికీ కూడా మీరందరూ కూడా అనునిత్యం మా పరంగా, మా కుటుంబ పరంగా, ఆ రోజు మా నాన్నగారు కీర్తిశేషులు శ్రీపాదరావు గారు, మీ బుచ్చి పంతులు, ఇక్కడ వారి ప్రస్థానం మొదలై సర్పంచ్గా, దాని తర్వాత శాసనసభ్యులుగా, స్పీకర్గా, దాని తదాంతరం ఆ రోజు మీకు అందరికీ కూడా తెలుసు 99వ సంవత్సరంలో మరి ఈ గ్రామానికి వచ్చే ముందు అనుకోని సంఘటన జరిగింది. ఇప్పటికి కూడా మా నాన్నగారికి సంబంధించిన సహచరులు బాధతో ఆ సంఘటనను వ్యక్తం చేసుకొస్తా ఉంటే, మాతో పాటు మా ఇక్కడ ఉన్న మా ధనవాడ గ్రామానికి సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా ఎప్పుడు కూడా బాధపడుతూ మేమున్నామని ధైర్యం చెప్పిన మా ధనవాడ గ్రామ ప్రజలకి నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చేస్తాను. ఇప్పుడే జిల్లా కలెక్టర్ గారు చెప్పారు, ఎంపీపీ గారు చెప్పారు, సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు చెప్పారు. ఈరోజు ప్రజాపాలన, కాంగ్రెస్ పార్టీ పాలన. ప్రజాపాలన అనేది ప్రభుత్వం మీది, మీకు సంబంధించిన అనేక అంశాలను పరిష్కారం చేయాలి. దానిలో భాగంగానే మరి మేము మేనిఫెస్టోలో పెట్టినాం 6 గ్యారంటీలు. ఈ 6 గ్యారంటీలకు సంబంధించి మరి 21 రోజు ఈరోజు ప్రభుత్వం ఏర్పాటై ఈ 21 రోజుల్లో మా మహిళా సోదరిమణులందరి ముఖాల్లో చిరునవ్వు చూడాలని 9వ తారీఖు నాడు ఉచిత బస్సు మహిళా సోదరిమణులందరికీ కల్పించినాం. చాలా మంది అనుకున్నారు 2 నెలలు అవుతుందో, 6 నెలలు అవుతుందో, 8 నెలలు అవుతుందో, ఇవి పెట్టిండ్రు, ఇక ఎలక్షన్లు అయిపోయినాయి, కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అని కొంతమంది అవాక్కులు చవాక్కులు కూడా పలికారు. మేము అవన్నీ కూడా పట్టించుకొని ముందు కూడా పట్టించుకోను. నేను ప్రజలకు, పేదవారికి ఎంతవరకు మేలు చేస్తున్నానని పట్టించుకుంటా. మీరందరూ కూడా చూసి అనేక సందర్భాల్లో ఇష్టారాజ్యంగా, అడ్డగోలుగా కుటుంబం పైన మాట్లాడినా, మా తండ్రి గారి పైన మాట్లాడినా ఏం మాట్లాడలేదు. ఎందుకంటే మనం తలంచుకొని పేద ప్రజలకు సేవ చేయడానికి వచ్చిన కనుక అన్ని అవమానాలు పడిన ఈరోజు పేదవారికి ఈరోజు పని చేయాలి, ఒక బాధ్యత మా పైన ఉందని ప్రజాపాలనలో మరి ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని కాంగ్రెస్ పార్టీ ఈరోజు మా మహిళా సోదరులందరినీ కూడా మీరు ఎక్కడికైనా పోవాలి, ఏడికి పోయినా రూపాయి ఖర్చు లేకుండా పోవాలని ఇప్పుడే సారక్క చెప్పింది. దాదాపు 2500 నుంచి 3000 ప్రతి నెల మిగులు అవుతుందంటే ఆ 3000 రూపాయలు కుటుంబ పోషణకు ఉపయోగపడే కార్యక్రమం. ఇది మంచిదా కాదా మీరు ఆలోచన చేయాలి. మీరు అందరూ ఇంకా బస్సు ప్రయాణం ఎంతమంది చేయలేదు, ఇంకా బాగా మంది చేసేది ఉంది. నేను అడిగిన అన్నారం గ్రామంలో మన అంబడిపల్లి అడిగిన, మరి చాలా మంది అమ్మగారింటికి పోయేందుకు ప్రయాణం చేయలేదని అడిగిన. పోయి రాలేదా మరి? ఇక అంటే భర్త మంచిగా చూసుకుంటున్నాడు, కొట్లాడ కాలేదన్నట్టు. మీరందరూ కూడా మంచిగా ఉండాలి, ఇదే విధంగా సంతోషంగా ఉండాలి. రాబోయే 5 సంవత్సరాలు కూడా మీ ముఖాల్లో చిరునవ్వు చూడాలి. బాగా అనేది ఉండకూడదంటే మీకు సమస్యలు ఉండదు. సమస్యల పరిష్కార భాగంలో మేమంతా కూడా పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తాం. ఏదో జటిలమైన సమస్య తీసుకొచ్చి ముందు పెడితే అది తప్ప ప్రభుత్వ పరంగా నిజంగానే సమస్య పరిష్కారం అయ్యేది తప్పకుండా చేస్తాం. నీతివంతమైన ప్రభుత్వాన్ని తీసుకొస్తాం. నేను విలేజ్ సెక్రటరీ గారికి చెప్తా ఉన్నా, ఇక్కడ ఉన్న ఎంఆర్ఓకి చెప్తా ఉన్నా, ఇక్కడ ఉన్న ఎంపీడీఓ చెప్తా ఉన్నా, మీ ఆఫీసులకు ఎవరు వచ్చినా రూపాయి ఖర్చు లేకుండా, రూపాయికి ఎవరికి ఖర్చు ఉండదు.
ఆ పేదవాడు 10 సార్లు తిరగొద్దు ఆఫీసులో చుట్టూ. ఒక్కసారి వస్తే ఆ సమస్య పరిష్కారం అవుతుందా కాదా, లేకుంటే 2 రోజుల్లో 3 రోజులకు తిరిగి వచ్చి మీరు రండి మేము చెప్తామని చెప్పి మీ చట్ట పరిధిలో మీరు చేస్తుందా చేయరాదా, మీ పరిధిలో లేకుంటే జిల్లా కలెక్టర్ వారి పరంగా ఆ కార్యాలయంలో అవుతుందా కాదా. మరి జిల్లా కలెక్టర్ గారు ఇప్పుడే చెప్పారు, జిల్లా కలెక్టరేట్ కు సంబంధించి కానీ మొత్తం యావత్ ప్రభుత్వ డిపార్ట్మెంట్లకు సంబంధించి జిల్లా కలెక్టర్ గారు కూడా మేము తెలియజేస్తా ఉన్నాం, అవినీతి లేకుండా ముందుకు పోయే కార్యక్రమం కార్యాచరణ తీసుకోవాలని కూడా జిల్లా కలెక్టర్ చెప్తా ఉన్నాం. ఆలస్యం లేకుండా అయ్యే పనులను వెంటనే పూర్తి స్థాయిలో పరిష్కారం చేసే కార్యక్రమం చేయాలి. ఇక్కడ ఉన్న ఎంఆర్ఓ కూడా మీ ఎంఆర్ఓ ఆఫీస్ ఇష్యూ ఉంటుంది. అనేక జటిలమైన సమస్యలు మీకు పరంగానే వస్తాయి. మీరు సమయం ఇచ్చి 3 రోజులకో 4 రోజులకో 5 రోజులకో సమయం ఇచ్చి ఆ సమయ కాలం లోపల అవుతుందా కాదా, చట్ట పరిధిలో ఉందా, మీ పరిధిలో ఉందా, ఉంటే చేయండి, లేకుంటే ఇది అయితలేదు అంటే మరి పరిష్కార మార్గాలు ఏ విధంగా ఉంటాయో స్నేహపూర్వకంగా మర్యాదపూర్వకంగా ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకోవాలి. నేను ఇక్కడ ఉన్న మా డిఎస్పీ గారికి, సిఐ గారికి, ఎస్ఐ గారికి కూడా చెప్తా ఉన్నా, మీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు వస్తే మళ్ళా మధ్య దళారులను పెట్టుకోవద్దు. ₹1 ఖర్చు లేకుండా ఆ ఫిర్యాదుదారుడు సంబంధించిన న్యాయపరంగా ఉంటే పరిష్కారం చేయండి. నేను చెప్తా ఉన్నా మీకు, ఎందుకంటే పేదవాడే ఇబ్బంది పడతాడు. డబ్బులు ఉన్నవాడు ₹2 అటు ఇటు ఇచ్చేసి పైన మార్చుకొని ఏదో చేసే ప్రయత్నం చేస్తాం. కానీ పేదవాడికి, సామాన్య ప్రజానికానికి ఇబ్బంది లేకుండా ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపే దిశలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందుకు నడిపే ఆలోచన చేస్తూ ఉంది. మీ ఆలోచన ఇంత పూర్వకం మంది చాలా బాగా పనిచేశారు. కొంతమంది ఎవరైతే పనిచేయలేకపోయినో, ఒత్తిడికి గురైనరో, ఏ విధంగా అయితే ప్రయత్నం చేసినారో అది మానుకొని ఆలోచన మార్పు తీసుకొచ్చి మంచి ఆలోచనతో ముందుకు పోవాలని కోరుతా ఉన్నా. అదే సందర్భంలో ఈరోజు మా మహిళమ్మ తల్లులకు అందరికీ ఫ్రీ బస్ ఇచ్చినాం. రాజీవ్ ఆరోగ్యశ్రీ ఏ కార్పొరేట్ హాస్పిటల్ పోయినా, ఏ పెద్ద ఆసుపత్రి పోయినా ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 2 లక్షల నుంచి 5 లక్షల వరకు పెంచి ఇప్పుడు ఏ పేదవాడు కూడా ఏ ఆసుపత్రికి పోయినా 10 లక్షల రూపాయల వరకు ఉచితంగా వైద్య సదుపాయం ఆపరేషన్ చేసే కార్యక్రమం మొదలుపెట్టినాం. ఈ 2 మరి గ్యారంటీలను మొదలు పెట్టడం జరిగింది. ఈరోజు 2 గ్యారంటీలతో పాటు మిగతా గ్యారంటీస్ ఉన్నాయి. ఈరోజు మీ కుటుంబ వివరాలు తెలుసుకుంటాం. మీరు రాసేటప్పుడు నేను మీ అందరిని కోరుతాను, కుటుంబ యాజమాని పేరు రాయండి, కుటుంబ యాజమానురాలు కూడా పేరు రాయండి. ఎందుకంటే రేపు 2500 ఇంటికి వస్తాయి. మీరే నిర్ణయం చేసుకోవాలి కుటుంబ యాజమానురాలు ఎవరని. ఇంటికి 2500 అంటే ఆ పంచాయతీ తీసుకొచ్చి ఎంపీడీఓ ఎంఆర్ఓ ముందు పెడితే అది వాళ్ళు సాల్వ్ చేయలేదు, అది అట్లనే మిగిలిపోతుంది. అవునా కదా? మీరే రాసి మీరే ఆలోచన చేసి యాజమానురాలు పేరుతో పాటు అన్ని వివరాలు, ఈ కుటుంబానికి సంబంధించి అన్ని వివరాలు అడిగాం. అదే పరంగా ఈరోజు మహాలక్ష్మి పథకానికి సంబంధించి ఏమేమి చేయాలి, ఈరోజు 500 రూపాయలు ఇవ్వాలి అనే ప్రయత్నంలో ఒక మొదటి అడుగు ఇది. మొదటి అడుగులో మీ అందరి సహకారాన్ని కోరడానికి వచ్చినాం. అప్లికేషన్లు తీసుకుంటా ఉన్నారు. ఇప్పటివరకే ఇంతకుముందు కలెక్టర్ గారు చెప్పినట్టు 453 ఇక్కడ ఇల్లున్నాయి. 320 అప్లికేషన్లు ఇప్పటివరకే వచ్చినాయి. మరి అదేవిధంగా 64 మంది మొగోళ్ళు అప్లై చేసినట్టు వచ్చింది. మొత్తం ఆడవాళ్ళే చేశారు. అంటే ఈ ఇంటి యాజమాన్యాల పేరే చేసారు. చాలా తెలివిగా మా వాళ్ళు. 256 మంది మరి ఇంటి యాజమాన్యాల పేరు మీద అప్లికేషన్. చాలా సంతోషం, చాలా సులువు చేసేది వాళ్ళ పని. వాళ్ళు లేకుంటే మీరు అని కాకుండా ఈరోజు మన గ్రామానికి సంబంధించి పెన్షన్లు 248 ఉంది. మొత్తం 1424 జనాభాలో జాబ్ కార్డులు 352 మంది ఉంది. అదేవిధంగా ఈరోజు మీరు అందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని కొద్దిగా సమయం పడతారు. ఎందుకంటే మన ఇళ్లలో జీతం కొత్తగా వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా కొత్తగా జాబ్ పరంగా వచ్చే జీతాన్ని ఇంటి అవసరాలకు ఏ విధంగా మనం విభజన చేసుకొని ముందుకు రావాలి అంటే ఒక నెలనో 2 నెలలు 3 నెలలు సమయం పడుతుంది. దాంట్లో పరంగానే ఈరోజు మనం సమాచారాన్ని తీసుకొని అంతా కూడా కంప్యూటరైజ్ చేసుకొని
తిరిగి అసలైన లబ్ధిదారికి చెందే విధంగా ఇచ్చే స్కీమ్స్ ఇచ్చే కార్యక్రమం కార్యాచరణ తీసుకుంటాం కనుక కొద్దిగా ఓపికగా ఉండండి. మీకు మేము చేసేది మళ్ళొక 2 గ్యారెంటీలు జనవరి నెల మాసంలో చేయబోతా ఉన్నాం. అట్లనే ఇంకో ఆలోచన చేసి ప్రభుత్వానికి సంబంధించిన ఈ సమాచారం అందిన వెంటనే ఏ విధంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నా. మన దన్నవాడ గ్రామానికి సంబంధించి నేను కలెక్టర్ గారికి ఆల్రెడీ సూచన చేసిన, ఇక్కడికి సంబంధించిన ఏ సమస్య మీ పరంగా వచ్చినది నా సొంత గ్రామం కనుక వాళ్ళకు కూడా పెద్ద హక్కు ఉంటుంది నా మీద. రుబాబు చేస్తుంటారు అప్పుడప్పుడు, వాళ్ళకి హక్కు ఉంటుంది. సో ఆ హక్కు నేను కాదనలేదు, అలా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు చూసింది. సో వాళ్ళకి హక్కు ఎక్కువ ఉంటుంది కనుక మరి ఏదైనా న్యాయపరంగా వారి పరంగా అప్లికేషన్లు వచ్చినా ముందు ఆలోచన చేసి పెట్టాలని ఈరోజు ఇంకో 15 రోజుల లోపలనే 15-20 డేస్ లోపల ఈ ధనవాడ నుంచి బూడిదపల్లి వరకు రోడ్డు శంకుస్థాపన కార్యక్రమం 3 కోట్ల రూపాయలతో చేయబోతా ఉన్నాం. ఏమయ్యా సంతోషమేనా? బూడిదపల్లి వాళ్ళు సంతోషపడుతున్నారు. ఈరోజు నేను దీంతో పాటు ఇక్కడ ఇంకేదైనా అవసరాలు ఉన్నా ఈ మండలానికి సంబంధించి మరి ఒక ప్రత్యేకతతో ఇంకా గ్రామాల్లో కావాల్సిన పనులను ఈ మండలానికి సంబంధించిన అనేక అంశాలని తప్పకుండా స్పెషల్ ఫోకస్గా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా మన గ్రామానికి సంబంధించిన ఉపాధి గురించి చదువుకున్నవారు, ఎందుకంటే అందరూ కూడా చాలా మంది చదువుకున్నవారు ఉన్నారు, కష్టపడి ఉన్నారు. నేను మా మహిళా సోదరులందరినీ కూడా కోరుతా ఉన్నా, దీనికి ఒక ప్రత్యేకత ఉండాలి. అంటే మీరు ఒక ఆలోచన చేసి ఇళ్లల్లో ఉన్న మా మహిళా సోదరిమణికి కూడా ప్రభుత్వం ఇచ్చేది వేరే, దానికి తోడు నెలకు 1000, 2000, 3000, 4000 రూపాయల సంపాదించే ఒక ఆసరగా నిలబడే ఒక ఉపాధిని మేము ప్రయత్నం చేస్తాం. తప్పకుండా 100% పెడతాము. దీనికి ఒక ప్రత్యేకత ఏర్పాటు కావాలి, మీ శ్రమ కూడా ఉండాలి. శ్రీధర్ బాబు ఉన్నాడు, ఆయనే చూసుకుంటాడుగా, మీ ఆలోచన కూడా కావాలి, మీ శ్రమ కూడా కావాలి. మీ శ్రమకు మీ ఆలోచనకి నేను తోడ్పాటు చేస్తా, ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేస్తాం. మనం ఒక ఉదాహరణ నిలబడదాం, మొత్తం మండలంలో అదే విధంగా చేసే ప్రయత్నం చేద్దాం అని మీ అందరికీ కూడా మనవి చేస్తూ, దరఖాస్తులు పూర్తి స్థాయిలో తీసుకుంటారు 6వ తారీఖు వరకు. 2వ తారీఖు వరకు దరఖాస్తులు తీసుకున్న తర్వాత మరి ఎవరైనా అరకొర ఎక్కడైనా మిస్ అయితే 6వ తారీఖు లోపల మరి సెక్రటరీ గారు తీసుకోవడం జరుగుతుంది. దీన్ని ఉపయోగించుకోవాలని మీ అందరినీ కోరుతా ఉన్నాం. మరొకసారి మన ధనవాడ గ్రామస్తులందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. నేను ఈరోజు ఈ స్థానంలో ముందుకు నడుస్తా ఉన్నానంటే నా వెనుక ఉన్న శక్తి మీరందరి కనుక మీకు కృతజ్ఞత తెలియజేస్తూ తెలియజేస్తున్నాను. ఈరోజు ఎన్ని ఇబ్బందులు ఈ గ్రామానికి సంబంధించిన కొంతమంది మిత్రులు సృష్టించే ప్రయత్నం చేసిన, కొంతమంది అరాచక శక్తులు ఈ గ్రామంలో కూడా తోడై ముందుకు నడిచిన నేపథ్యంలో ధైర్యంగా నిలబడ్డ మీ అందరికీ పేరు పేరున్న హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. ఈరోజు మేము మంత్రిగా ఉన్నా, ఆనాడు కూడా 14 కంటే ముందు మంత్రిగా ఉన్నా, దానికంటే ముందు గవర్నమెంట్ విప్గా ఉన్నా, దానికంటే ముందు మొత్తం యావత్ కరీంనగర్ జిల్లాకి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా దాదాపు 8 సంవత్సరాలు ఈ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసే బాధ్యత ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మా పైన పెట్టడం, మీ అందరి సహకారంతో అన్నిటిని కూడా బాధ్యతాయుతంగా నిర్వహించడానికి మీరు ఇచ్చే స్ఫూర్తి, అందరూ రోజు కలవకపోవచ్చు కానీ ఈరోజు నా వెనకాల మా ధనవాడ గ్రామం ఉందనే ఒక స్ఫూర్తితో ముందుకు నడుస్తూ ఉంటాం. అందుకోసమే కొన్ని దేవాలయాన్ని పెట్టాం, మా గురించి కాదు, ఈరోజు ఇక్కడ ఉన్న వారికి అందరికీ మంచి జరగాలి. కొంతమంది తెలివి తక్కువ వాళ్ళు ఆ గ్రామంలో ఆ దేవాలయానికి ఇంకొని రాణిస్తలేరు అని మాట్లాడే వస్తే చాలా బాధగా అనిపించింది. ఇలాంటి రాజకీయంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేశారు కానీ దేవుడు ఎప్పుడు కూడా ఈరోజు మంచి కోరేవారిని దీవిస్తాడనే నమ్మకంతో మేము పోతా ఉన్నాం. మా కుటుంబ సభ్యులందరి పక్షాన కూడా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం.